ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి యొక్క అనుభవ సారం చాలా విశిష్టమైంది. అది ఇన్కమ్యూనికబుల్ అయినప్పటికీ వారు సత్యాన్ని సూచించటానికి ఒక ప్రయత్నం చేశారు. వారిని దర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఎందరు వచ్చినప్పటికీ, ఏ మతంలో ఉన్నవాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళందరికీ వాళ్ళ మానసిక స్థితిని బట్టి సమాధానాలు చెప్పటం జరిగింది. ఇక్కడ ఆత్మ అనుభవం లేని క్షణం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి ఒక మాయా నేనుకి సూచిస్తున్నారు. నిద్ర లేవంగానే నువ్వేమనుకుంటావు? నీవు ఒక వ్యక్తివని, నీకు ఒక కర్తృత్వం ఉందని, బాధ్యత ఉందని, పనులు చేస్తేనే కానీ జీవన ప్రయాణం సాగదని ఎన్నో రకాలుగా, ఒకటి కాదు, పరిమితమైన జీవభావన జనించిన వారికి సూచిస్తున్నారు. ఏమని సూచిస్తున్నారు? నీవే ఆత్మవని, ఆ అనుభవం లేని క్షణం అసలు ఉండదని. ఒకవేళ నీవనుకున్నట్టే ఎప్పుడో కొత్తగా వచ్చేదైతే కొంతకాలం తరువాత మరి అది కూడా అదృశ్యమైపోతుందిగా. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా లేకపోతే అనుకుందాం, ద యాబ్సెన్స్ ఆఫ్ ది అవేర్నెస్. ఇదిగో ఈ క్షణంలో ఆత్మ అనుభవం అయింది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఉండేదానికి ఈ క్షణమేంటి, ఆ క్షణమేంటి? అది అర్థము లేని మాట అని స్పష్టం చేశారు. నీవే అదై ఉంటూ నాకు తెలియదని అంటున్నావు. కారణం ఇదిగో ఈ దేహాత్మబుద్ధి, కారణం పరిమితత్వం, కారణం అవిద్య, కారణం వాసనలు, కారణం బాహ్య చింతన, లోక చింతన, సంసార చింతన, శాస్త్ర చింతన, భగవత్ చింతన. ఒకటి కాదు, భగవంతుడి చింతన కూడా నీ ఆలోచనే కదా. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, భగవంతుడి ఆలోచన నువ్వు ఎలా అనుకుంటే అలా కనపడతాడు, అలా ఉంటాడు. పైగా నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కాబట్టి ఆ భగవంతుడికి కూడా ఒక రూపాన్ని, ఒక నామాన్ని, ఒక దేహాన్ని ఆపాదిస్తున్నావు. ఒకవేళ నీవనుకున్నట్టే నీకు అన్యముగా భగవంతుడు ఉన్నాడు అని నీవు ఎంత సేవించినా ఆ భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలి. అది సాధ్యమా? కుదరదు కదా. కాబట్టి భగవంతుడన్న ఆత్మే, గురువన్న ఆత్మే, జీవభావంలో ఉన్న జీవుడు అన్న ఆత్మే.
ఆత్మ అంటే ఎందుకు తెలియదు? ఎవరికి తెలియదు? దేహాత్మ బుద్ధిలో పుట్టిన ఈ మాయా నేనుకి ఎన్నటికీ ఎప్పటికీ తెలియదు. కారణం, ఉనికి లేని దానికి సత్యం ఎలా గోచరిస్తుంది? బాగా విచారించండి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, సర్పరచు భజభ్రాంతిలో మరి పాముకి తాడు సంగతి తెలుస్తుందా? తామరు పద్మగోలు దాని మీద ఆపాదించగా ఏర్పడిందే భ్రమ కదా, మాయ కదా. కాబట్టి ఆత్మ లేని క్షణం లేదు. ఎప్పుడు ఉన్నది అని మనం ఎంత చెప్పుకున్నా ఇక్కడ దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి మాయా జీవుడికి అది మింగుడు పడదు. ఎంతసేపటికి సంసారము, బాధ్యతలు, కోరికలు, సంపాదన, కాలము, సుఖము, దుఃఖానికి దూరంగా ఉండాలను, సుఖప్రదమైన విషయాలు ఎప్పుడూ జరగాలను, ఆశించింది జరగాలను అంటూ ఈ మాయలో ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి కలిగిన వాడు పరిగెడుతూ ఉంటాడు. అంతూ పొంతూ ఉండదు. ఈ సందర్భంలో ఆదిశంకరులు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ జీవో బ్రహ్మైవ నాపరం, ఈ జీవుడు ఆ పరబ్రహ్మకి, ఆత్మస్వరూపానికి విడిగా లేడు అంటే దాని అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే తెలియదు. దైవాన్ని ఊహించి పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, పుణ్యనదుల స్థానాలు, శాస్త్ర స్తోత్ర గ్రంథ పఠనాలు ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఎందుకని? మనస్సుకి ఆలోచన రూపేణ ఉన్నవన్నీ గ్రహించగలుగుతాడు, కానీ ఆలోచనకి అందని విషయాలు తాను గ్రహించలేడు, గుర్తించలేడు. ఏ రకంగా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా, ఎటు చూసినా తనకి సత్యము అవగతం కాదు. కాకపోగా ద్వైత జ్ఞానమంతా సత్యం అనుకుంటాడు. నా కళ్ళతో నేను చూస్తున్నాను, చెవులతో వింటున్నాను, ఇంద్రియాలు నాకు సహకరించి ఇవన్నీ నాకు కనపడుతున్నాయి, అవి లేవని నేను ఎట్లా అంటాను? దానికి ఆదిశంకరులు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, నిజమే, నీ దేహమే సత్యమైతే, ఈ జగత్తే సత్యమైతే, నీవనుకునే పరివారమే సత్యమైతే, సృష్టి సత్యమైతే అది ఎప్పుడూ ఉండాలిగా నీతోటి. నీవు కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు నీవనుకునే సత్యమైన దేహాదులు, జగత్తులు ఏమైనాయి? పోనీ నీ దేవుడేమైనాడు? నువ్వు అనుకున్న దేవుడు ఏమైనా ఉన్నాడా? లేదు కదా. ఎందుకు అనవసరంగా నీవు లేని దేవుణ్ణి వెతుకుతూ ఉంటావు?
దేవుడు నీకు పరాయివాడు. ఉన్నాడని అనుకుంటావు, మరి నీకు బాగా సన్నిహితంగా ఉంది నీ ఆత్మే కదా. ముందు నీవెవరివో తేలిపోని, ఆ తరువాత దైవం ఉన్నాడా, సృష్టి ఉన్నదా లేదా అని చర్చించడానికి చాలా సమయం ఉంటుంది. కనుక నీవెవరివో నీవే గుర్తించాలి. నేను ఎంత చెప్పినా అది నీకు ఉపయోగం లేదు. ఈ సందర్భంలో ఆదిశంకరులు ఒక విషయాన్ని ప్రస్తావించారు. నాలిక మీద తేనె బొట్టు వేసుకుని తేనె యొక్క తీయదనాన్ని ఆస్వాదించిన తరువాత తేనె తీయదనం ఈ రకంగా ఉంటుందని ఎన్నో గ్రంథాలు రాసిపెట్టి ఉంచారు. ఆ గ్రంథాలు చదివితే, అధ్యయనం చేస్తే తేనె మాధుర్యం రావటం లేదు. అవి సూచనలు మాత్రమే. అందుకని ఏమంటున్నారు? ఆత్మజ్ఞానము అనుభవయోగ్యమే కానీ అది కొత్తగా వచ్చేది కాదు, అది బోధించేది కాదు, సూచించేది కూడా కాదు. చాలా విచిత్రమైనటువంటి స్థితి స్వరూప జ్ఞానం. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఉన్నది అహం స్ఫురణ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు అని మనం ఎంత చెప్పుకున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఈ అహంకారానికి, ఈ సాపేక్ష జ్ఞానానికి, ఈ అభాస కాంతిలో ప్రకాశిస్తున్న మాయా జీవుడికి సత్యము అవగతం కాదు, అనుభవానికి రాదు. మరి అయితే నీవే అది, నీవే అది అని తత్వవసి వాక్యాలు నిరుపయోగమేనా అని కూడా అడగటం జరిగింది. ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా అవన్నీ కూడా సూచనలు మాత్రమే. దే ఆర్ ఇండికేటర్స్. ఆ ఇండికేటర్స్ని పట్టుకుని నేను ఇక్కడే వల్లిస్తాను, ఈ శాస్త్రాలే చదువుతూ కూర్చుంటాను, ఈ మార్గంలో ఉంటాను, ఎప్పటికైనా రాబోతుందా అనేటటువంటి దృష్టికోణంలో చాలామంది వాటిని పట్టుకునే వేలాడుతారు. అంతేకాదు, ఎన్నో జన్మలు ఎత్తితేనే కానీ మానవ జన్మ రాదని, ఎన్ని జన్మలు ఎత్తితేనే కానీ ఆత్మప్రకాశం కాదని అనే అపోహ చాలామందిలో ఉంటుంది ఈ మాయలో. దానికి మహర్షులు వారు జన్మల సంగతి పక్కకు పెట్టు, ఇప్పుడు నీవు పుట్టావా, పుట్టింది ఏది చూడు. దేహం పుట్టుగా, నీ పుట్టుకని అనుకుంటున్నావు. దేహం చెప్పిందా నేను పుట్టాను, నేనంటే నీవేను అని? చెప్పలేదే. నీవంటున్నావు ఈ దేహము నాది, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుకని. విచారిస్తే అసలు అహంకారమే పుట్టలేదు. ఆత్మకి పుట్టవలసిన అవసరం లేదు. ఎప్పుడూ ఉండేది పుట్టడం ఏమిటి? ఈ విషయాన్ని సూక్ష్మ బుద్ధితో
గ్రహించమంటారు రమణ మహర్షులు వారు. మనోబుద్ధి చిత్త అహంకారాదులతో కూడుకున్న ఉన్న ఈ మాయా మనస్సులో బుద్ధి అనే ఫ్యాకల్టీ అంటే ఇంటెలిజెన్స్, తెలివి, దాన్ని ఆధారంగా నీవు విచారించు. అది నిన్ను దాపులకి తీసుకెళ్తుంది, అంటే సత్యం వైపుకు తీసుకువెళ్తుంది. ది సబ్టల్ ఫార్మ్ ఆఫ్ ది బుద్ధి ఆర్ ది ఇంటలెక్ట్ ఈజ్ యువర్ రియాలిటీ ఓన్లీ. బుద్ధి యాజ్ ఇట్ ఈజ్గా ఆత్మ దగ్గరికి తీసుకువెళ్ళలేదు. కొంతవరకు బుద్ధి అన్నా, వివేకమన్నా, విచక్షణ అన్నా అంతా ఒకటే. అది కొంతవరకే, విచారించేంతవరకే. ఆ తరువాత దాని పని అదృశ్యమైపోతుంది. కాబట్టి ఆత్మానుభవం లేని క్షణం ఉండదు. నీవు నిద్రిస్తున్న ఆత్మవే, కలగంటున్న ఆత్మవే, జాగ్రత్తావస్థలో పుట్టి నశిస్తున్నా నీవు ఆత్మవే. ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. ఇది నా అనుభవమని ఎన్నిసార్లు చెప్పినా అది వ్యక్తిగత అనుభవం కాదు, అది పూర్తిగా ఆత్మ అనుభవం. అది ఆత్మకే ఉంటుంది, ఈ మాయలో మరి దేనికి ఉండదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆత్మ సృష్టిని గుర్తించదు. ఈ జీవుడు అంతా అన్యత్వాన్ని గుర్తిస్తాడు, ఆత్మని గుర్తించలేడు. ఆత్మకి అన్యత్వము లేదు. ఏకంనా ద్వితీయమన్నారు ఆదిశంకరులు కూడా, రెండవదంటూ లేదు. మరి ఇక్కడ జీవుడికో అంతా అన్యమే. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము. ఆత్మ కూడా అన్యమైన దృష్టితోనే చూస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నాకు ఆత్మ తెలియటం లేదు, ఎప్పుడు తెలుస్తుందో ఏమో అని. అసలు ఇంతకీ నీవెవరివి? నీవెవరివో తేలిపోతే ఆత్మ సంగతి ఆత్మ చూసుకుంటుంది. అహంకారము, వ్యక్తిత్వము, పరిమితత్వము ఇవన్నీ కూడా పూర్తిగా మానసికమైన ధోరణులు. మనస్సు ఎప్పుడైతే శుద్ధమై, శుద్ధ సత్వమై, సంకల్పరహితమై, అంతర్ముఖమై, వృత్తిరాహిత్యమై క్షణకాలము నిలిచిన చాలు, అక్కడ స్వరూప జ్ఞానమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది కొత్తగా రాదు. నా అనుభవంలో ఇది ఇంతకుముందు కూడా ఉంది అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. లేనిది అదృశ్యమవుతుంది, ఉన్నది ప్రకాశిస్తూ ఉంటుంది. నథింగ్ టు లూస్, నథింగ్ టు గెయిన్. అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ, వ్యక్తిత్వాన్ని పట్టుకు వేలాడుతూ ఎన్ని కర్మలు ఆచరించినా అవి మహాసంద్రపు చర్యలే కానీ గమ్యం చేర్చవు, ఆత్మని ప్రకాశింప చెయ్యలేవని మహర్షుల వారు ఉపదేశ సారంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. కర్మ జడమన్నారు. మరి ఎందుకు వాటి జోలికి పోవటం? ఊరక ఉండరాదా? మౌనానికి మించినటువంటి సాధన లేదు.
కారణం కొత్తగా ఏదీ రాదు. నీవు చెయ్యవలసిందల్లా చింతావిహీనం. సంకల్పము తల ఎత్తకపోతే ఇదిగో ఈ మాయా నేను, ఆన్ ది స్పాట్ ఇట్ డిసపియర్స్. అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి ఆయువు పట్టు ఆలోచనలు. ఆలోచన లేని మనస్సు అది ఆత్మేయం. అది ఆత్మేయం, మరొకటి కాదు. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఏనాడైనా సృష్టి ఉన్నట్టు నీకు చెప్పిందా? అంతవరకు దేనికి? నీ దేహం చెప్పిందా దేహం ఉన్నట్టు? నీవు చెబుతున్నావు ఈ దేహం నాది అని. కనుక నాయన విచారించు. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతూ ఉంది. ఆత్మ లేని క్షణమంటూ లేదు. ఆత్మ అంటే ఎరుక. ఎరుక అంటే ఉన్నది. ఉన్నది అంటే తనకు తానుగా జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశింపచేసుకునే స్వరూప జ్ఞాన స్థితి అది. అదే ఆత్మ అనుభవం. ఆత్మకే ఉంటుంది తప్ప జీవుడికి ఉండదు. ఆ తరువాత సృష్టి కనిపించినప్పటికీ ఆ దగ్ధబీజ మనస్సుకి ఇదంతా ఆత్మలోనిదే అని అనుకుంటాడే తప్ప మాయలోకి వెళ్ళే అవసరమూ లేదు, అగత్యమూ లేదు. ఇది అసత్యమని తెలిస్తే ఎందుకు పోతాడు? అదే శంకరులు చెప్పినటువంటి జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం. మిథ్య అంటే లేదని కాదు, ఒకదాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది, అంతేకాని దానికి స్వయం ప్రకాశము లేదు. ఆభరణములు మిథ్య, బంగారము సత్యము అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ. మంచిది, విచారించండి. ఆత్మ అనుభవం నాకు కావటం లేదు, ఎప్పుడవుతుందో అనే భావనకి దూరం కండి. మీకు తెలిసినా తెలియకపోయినా బై డిఫాల్ట్ యు ఆర్ ది రియాలిటీ. ది రియాలిటీ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. మంచిది, మౌనమే నీ సహజత్వం. నమస్కారం. నమస్కారం. ఆత్మ అనుభవం లేని క్షణమున్నదా? సరేగానమ్మా, ఆత్మ అంటే ఏమిటి, అనుభవం అంటే ఏమిటి? గొంతులో పచ్చివెలకాయ పడినట్టుంది గురువు గారు. నిజంగా గొంతుంటే పచ్చి వెలక్కాయ ఉంటే అనుకోవచ్చు. గొంతు వెలక్కాయ లేదు. అమ్మా, కొన్ని అనుభవాలు ఎట్లా ఉంటాయంటే సూచించేది కాదు, బోధించేది కాదు, అనుసరించేది కాదు, అర్థం చేసుకునేది కాదు. అవును గురుగారు. తీసుకుంటే ఇవన్నీ కూడా చెవిటికి చెంపూదినట్లే ఉంటాయి. నీదే ఆత్మవి తెలియదంటా నీకు. ఆత్మ అనుభవంలోని క్షణం ఉన్నదా? ఇవి జ్ఞాన దృష్టితో చెప్పిన మాట, ఆత్మబుద్ధితో చెప్పినవి కాదు. అందుకని ఫస్ట్ థింగ్, ఆత్మ అంటే ఏంటో తెలియదు. బాగా తెలిసింది ఏమిటి? దేహము, సంసారము, మంచి కర్తృత్వము, సంపాదన, మంచి చెడు, జననము, మరణము బాగా తెలుసు. కానీ ఆత్మ అనుభవం లేని క్షణం ఉన్నదే అన్నప్పుడు ఎవరికి అనుభవం? ఫస్ట్ పాయింట్. ఇక్కడ మహర్షుల వారు ఆత్మ అనుభవం ఆత్మకేను అంటే ఈ గొడవ ఉండదు. నీవే ఆత్మవి,
ముందు పడతాయి. ఉమ్, విన్నాను. ఆ గురుగారు. అనుభవం ఆత్మకే ఉంటుంది, ఉమ్, ఎవరికి ఉండదు. ఉమ్, వ్యక్తిత్వంతో నువ్వు ఆత్మను తెలుసుకునేది కాదు ఉమ్, అని ముందు స్పష్టం చేయాలి. ఉమ్, అందుకని ఏమంటున్నారు, ముందు నువ్వు ఎవరిలో తెలుసుకో, ఆత్మ సంగతి పక్కన పెట్టి. ఉమ్, వాడు తెలుసుకోలేడు. జీవుడు తన ఉనికిని తానుగా తెలుసుకునే సామర్థ్యం లేదమ్మా. ఉమ్, అటువంటి వాడికి చెబుతున్నాడు మాయలో ఆత్మనంగా నేను సన ఉండే. క్షణాలు కాలాలు రూపంతో పనిలేదు అక్కడ. ఉమ్, అక్కడ ముందు పడతాయి. ఎందుకు చెబుతున్నారు నీవే ఆత్మమే నీవే ఆత్మని? ఉమ్, వారిని దర్శించడానికి వచ్చినటువంటి దేశ విదేశీయులందరినీ ఇదే మాట అంటున్నారు. అది నీవే, అది నీవే ఆత్మ, నీవే ఆత్మ. నీవే ఆత్మని అంటే ఆత్మ అంటే ఏంటో తెలియదట. ఉమ్, ఆత్మ దానంతరది ప్రకాశించనిదే జీవుడికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఆ స్థితిలో ఎట్లా ఉంటుందంటే జీవబాధ ఎగిరిపోతుంది, ఆత్మ ఉంటుంది. ఉమ్, తిరిగి వచ్చాక ఇది ఇంత ముందు కూడా ఉంది కదా అనుకుంటారు. అట్లా ఉమ్, నేను ఉన్నాను అనేది యాక్చువల్ గా ఆత్మస్థితి కాదది. ఉమ్, ఎవరితో చెబుతుంది నేను ఉన్నానని? నేను చూస్తున్నాను, తింటున్నాను, తింటున్నాను. నేను భావన కదా. భావనమే కలుగుతుంది. ఆ, నువ్వు లేవని అనవు కదా అన్నారనుకో, ఉమ్, లేకపోతే ఉన్నానని అంట. ఆత్మగా నువ్వు ఉన్నానని తెలియదు. ఉమ్, శివుడు రెండు ఆపోజిట్స్ అన్నారు. ఉమ్, తెలియదు ఎంత చెప్తున్నా. ఎట్లా ఉంటుందంటే మనస్సుకి అందనటువంటి విషయాన్ని సూచిస్తున్నప్పుడు ఇటువంటి కష్టాలే ఉంటాయి. ఉమ్, ఆత్మ అనుభవం లేని క్షణం లేదన్నారు అనుకో, ఉమ్, ఇంతకీ ఆత్మ ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్. ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడు కూడా నాకు ఆత్మ అనుభవం తెలియదు అంటున్నావుగా, అవును. ఉమ్, అప్పుడు అంటారు ఇంక నువ్వు ఎవరికో తోలిపోయి ఉమ్, నీ ఉనికిని తెలుసుకోలేవు. ఆత్మను ఎట్లా తెలుసుకుంటావు? ఆత్మ నేనేనని. ఉమ్, కాబట్టి ఒక కళ లాంటి ఒక బ్రహ్మజనితమైంది ఒకటి ఏర్పడాలి, ఉమ్, సత్యం ప్రకాశించాలి, తిరిగి మళ్ళీ బ్రహ్మలోకి రావాలి. అప్పుడు చెబుతాను. మహర్షి కంటే ఎక్కువగా చెబుతాను. ఎప్పుడు ఉంది అదేను, ఇది లేదు, ఆత్మ లేని క్షణం అంటూ లేదు, ఇది చెబుతారు. ఉమ్, ఆత్మ అంటే అనుభవం లేని వారికి ఆత్మని గురించి అంత బోధించిన ఉమ్, ఉపయోగం లేదు. ఉమ్, అందుకనే తత్వమసి వాక్యం చెప్పదు. నువ్వు అది 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 ఉమ్, అది అది అని చెప్పి ఎంత చెప్పినా ఉమ్, ఆత్మానుభవం జీవుడికి కాదు. ఉమ్, సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్ బై ది సెల్ఫ్ క్రియేషన్, నాట్ ది జీవ. ఉమ్, కానీ జీవుడికి చెబుతున్నారు ఆత్మానుభవం ఎప్పుడు ఉంది, ఆ గురుగారు. ఉమ్, నువ్వు లేదని అనవు కదా అంటున్నాడు పైగా. ఉమ్. అంటే నేను తింటున్నాను, నేను ఉన్నాను అని చెప్పేసి దాన్ని తీసుకొని అది భావనకే కదా గురుగారు అది. ఆ, ఏనమ్మా ఆ, ఉన్నాను అనేది ఆత్మగా నువ్వు ఉండబట్టి అనగలుగుతున్నావని వారి కన్ఫ్యూజన్. ఉమ్, ఆత్మ నెరిగి నేను చూస్తున్నాను ఉంటుందని అంతం లేదు. అవును గురుగారు. ఉమ్, 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 ఇక్కడ ఆత్మ అనుభవం ఆత్మకేను, ఉమ్, మాయా
జీవుడికి కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు ఉంటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను, ఉన్నాను అనేది ఎవరు? మాయనే. నేను ఆత్మగా తెలిసి అంతంటే అర్థండి. నా గతంలో చెప్పినట్టు జీవుడికి తన మూలం తెలియదు. దేని మీద ఆధారపడి ప్రకాశిస్తుందో కూడా తెలియదు. కానీ జ్ఞానము లేకుండా జీవుడు క్షణకాలం ఉండలేడు. ఆ విషయం కూడా తెలియదు. జ్ఞానం ఒకటి ఉందని, దానివల్ల నేను ఇక్కడ ఇవన్నీ చూడగలుగుతున్నానని తెలియదు. అట్లా తెలియదు. నిజమే, ఈ మాయ యావత్తు ఆత్మజ్ఞానమే ఉంది. లేకపోతే పక్షి అగరలేదు, చెట్టు పెరగలేదు, సృష్టి చైతన్యవంతం కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, చూచే నేను, తెలుసుకునే నేను కూడా తెలుసుకోకపోతే అది జ్ఞానమే. ఆ జ్ఞానం దానంతటి ప్రకాశించి కన్ఫర్మ్ చేస్తుంది. అద్వైతం కాదు, నేను ఆత్మ తెలుసుకున్నాను వచ్చాను అలా కుదరదు. గురువు గారు భగవంతుని చూడొచ్చునా అంటే చూడటానికి మిగిలి ఉంటే కదా అన్నారు. దాన్ని కొంచెం ఆత్మ వైపుకి తీసుకురా, ఆత్మను చూడవచ్చునా అంటే చూడటానికి మిగిలి ఉంటే కదా అంటారు. వ్యక్తిత్వంతో పరిమితత్వంతో ఆత్మని చూడటం, తెలుసుకోవటం కుదరదు. చదువు. ఆత్మ అనుభవం లేని క్షణమున్నదా? అది ఏ క్షణంలోనైనా లేకపోతే ఇదో ఈ క్షణంలో ఆత్మానుభవమైనది అనవచ్చు. అది లేని క్షణమే లేదే. చాలా బాగుంది స్టేట్మెంట్. మరి నీకు ఆత్మానుభవం ఉందా అంటే ఏమంటావు? తెలియదంటావు. కాలేదంటావు. నా ఆత్మ నాకు తెలియదంటావు. ఎందుకంటున్నావు? ఆత్మగా ఉంటే తెలియదంటున్నావు. ఆత్మగా ఉన్న సంగతి తెలియదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఆత్మని తెలుసుకోవటానికి వేరు ఎరుక లేదు. ఇక్కడ ఎరుక మూలంలో ఉంది కాబట్టి మోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా నీవు కళను జాగ్రత్త జగత్తని కానీ చూస్తున్నావు. పరోక్ష జ్ఞానంతో చూస్తున్నావు, అభాసకాంతిలో చూస్తున్నావు. మూలము జీవుడికి తెలియదు. నేను ఇప్పుడే ఆత్మ దర్శించి వచ్చాను, ఏదో ఊరికెళ్ళి వచ్చినట్టు కుదరదు. ఎట్లా ఉంటుందంటే అమ్మా, దేహాత్మ బుద్ధి ఒక మాయాజనితం, ఊహాజనితం, అమూత కల్పన. ఆది నుంచి తృణీకరించబడింది అన్నారు దీన్ని. అటువంటి ఉనికి లేనిది ఆత్మస్థితిని ఎలా తెలుసుకుంటుంది? ఎప్పుడూ ఉండదండి. కాబట్టి ఇక్కడ అది ప్రకాశించినప్పుడే తెలుస్తుంది. ఆత్మ ఎక్స్క్లూజివ్ గా నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానమయ స్థితిని తనకు తానుగా ప్రకాశించినప్పుడు ఆత్మకి తెలుస్తుంది. తర్వాత నీవు ఈ జగత్తుని అంతా సృష్టికి అంతా ఆత్మేనంటావు. అంతవరకు ఆత్మని విడిచి మాయ లేదు, సృష్టి లేదు. సృష్టి లేకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆభరణం లేకపోయినా బంగారం ఇంతగా మీ ఇంట్లో తీసుకెళ్తా రూపాయినా ఇబ్బంది.
ఆ బిస్కెట్లు తినేవి ఏదైనా ఉంటాయి. ఉమ్, కాబట్టి ఆత్మ లేని క్షణము లేదు అని ఇంకేమంటున్నారు? ఈ క్షణాలు వస్తుందేమో అంటే లేదు, కొత్తగా వస్తుందనే అక్కడ. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, ఇది బోధించేది కాదు కదా. ఉమ్, సత్యము ఆత్మజ్ఞానము సూచించేది కాదు, బోధించేది కాదు, అనుభవించి ఉమ్, అనుభవయోగ్యం అన్నారు ఆదిశంకర్లు. ఆ గురుగారు. ఉమ్, అంటే అది ప్రకాశించినప్పుడు ఉమ్, సృష్టిండదు, నీవు మాత్రం ఉంటావు ఆత్మగా, ఉమ్, అనంతంగా జ్ఞాన వృత్తి చేత. నువ్వు ఎటు చూసినా నీ స్వరూపమే ఉంటుంది. అది ఎట్లా చెబుతారు ఇక్కడ? ఉమ్, కుదరదు. ఈ క్షణము ఆ క్షణం అంటున్నావు, అసలు కాలమే లేదు. ఉమ్, ఒకవేళ ఉమ్, జీవుణ్ణి అట్టిపెట్టి అది ప్రకాశించి ఉమ్, అదృశ్యమైతే నువ్వేమంటావు? ఆత్మ కనబడిపోయింది, అది లేదు కదా అంటావు. అవును గురుగారు. మరి ఎప్పుడు ఉండాలిగా. అవును. ఉమ్, ఇప్పుడు దేహం కనపడకపోయినా నీకే ఇబ్బంది లేదు, ఉమ్, నిద్రపోతుంటే. ఉమ్, ఏం భయపడుతున్నావా నిద్రలో? లేదు. ఆ దేహం ఏమైందని పోదుగా. ఉమ్, కాబట్టి నీవు నీవుగా ఉన్నావు. ఉమ్, నీ సహజత్వం లేని స్థితి ఉండదు. ఉమ్, ఆ సహజత్వంలో జీవుడు ఉండడు, ఉమ్, జగత్ ఉండదు, ఈశ్వరుడు ఉండదు. అట్లా ఉమ్, భావనలు వచ్చినప్పుడేమో ఉమ్, మూలాన్ని తెలుసుకోండి. ఉమ్, ఉపదేశ సారం అంతా కూడా భావశూన్య సద్భావ సుస్థితి అన్నాడు ఆయన. ఆ గురుగారు. అవును. ఇది ఆపోజిట్ సంభా. ఉమ్, నీవు భావశూన్యానికి వచ్చావు, ఉమ్, వెంటనే ఆత్మ ప్రకాశిస్తేనే తప్పు సద్భావ సృష్టికి ఉండదు. ఉమ్, ఆత్మని ప్రకాశింపజేయగలిగేది జీవచేతులు ఉంది. ఉమ్, నువ్వు భవనానికి వస్తావు, కూర్చుంటావు, ఉమ్, ఆత్మ ప్రకాశం నీ స్వరూపం గుర్తించావంటే నాకు తెలియదంటావు. ఆ గురుగారు. ఉమ్, ఇక్కడేం కనపట్లేదంటావు. ఎంతసేపటికి మనస్సుతో ఇంద్రియాలతో చూడటం అలవాటు అయినప్పుడు శూన్యంగా ఉంది, లేకపోతే వెలుగు కనపడుతుంది, లేకపోతే తేజస్సు కనపడుతుంది అంటే ఇట్లా ఉమ్, ఊహించుకుని చెబుతారే తప్ప స్ఫురణమయ స్థితి నీవు చెప్పండి. కుదరదు. ఆపోజిట్స్, రెండు ఆపోజిట్స్. ఉమ్. సో ఎందుకు చదువు ఇంకేమన్నా ఉందే? ఆత్మ అనుభవం లేని క్షణం ఉన్నదా? అది ఏ క్షణంలోనైనా లేకపోతే ఇదో ఈ క్షణంలో ఆత్మానుభవమైనది అనవచ్చు. అది లేని క్షణమే లేదే. ఉమ్, ఈ మాట ఎందుకంటున్నారు? వ్యక్తిగత ఆత్మానుభవం ఉండదని చెప్పటం. ఉమ్, ఆ గురుగారు. ఇప్పుడు కూడా నీవు అదేను అని చెప్పటం. ఉమ్, వెంటనే నువ్వేమంటావో నాకు తెలియటం లేదు. లేదట్లా. మళ్ళీ ప్రశ్న మొదలుకు వస్తుంది. ఎవరికి తెలియటం లేదు, ఉమ్, నాకు నేను. నేను ఉన్నాడేమో, ఉమ్, నేను ఉన్నాడేమో చూసే కెపాసిటీ విడుతుంది. ఉమ్, ఆత్మ ఒకటి దోషలో ఉన్నదని తాను గుర్తించే కెపాసిటీ కూడా లేదు. ఉమ్, ఆ గురుగారు. అంతవరకు దానికి నువ్వు కలగంటున్నావు. ఉమ్, కలగనేటప్పుడు కళ సత్యంగానే కనపడింది, కానీ జాగ్రత్త అవస్థలో నీకు దేహం ఉన్నట్టు, సంసారం ఉన్నట్టు, ప్రదేశాలు ఉన్నట్టు పొరపాటునైనా నీకు తెలుసా? కళ్ళు ఉహు, తెలియదు. ఉమ్, తెలియదు. అవును గురుగారు. ఎందుకు తెలియదు? కారణం ఆహా, ఇదంతా ఆలోచన ఆస్తి. కాదు. ఉమ్, ఈ దేహంతో ఈ లోకం చూస్తున్నావు. అవును గురుగారు. సూక్ష్మ దేహంతో ఇంకో లోకం చూస్తున్నాం. ఉమ్,
ఉమ్, వేలు మారుస్తూ పోతున్నవే తప్ప మూలం ఒకటే ఉంటుంది. బేస్ ఉమ్. అన్ని జేసే ఆలోచనలకే భావం పరిమితమైంది. దట్స్ ఆల్. ఉమ్, మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఉమ్, దృశ్యవారితం ఒక పార్ట్, అంతర్ముఖం, ఉమ్, ఇవన్నీ మానసికమైన చర్యలు అనుకుంటున్నారు. ఉమ్, కార్యకారణ సంబంధం లేదు అక్కడ. ఉమ్, ఎన్నోసార్లు చెప్తాను, ఆత్మ అహంస్ఫురణ జీవుని గుర్తించదు. జీవుడికి ఆలోచన వచ్చినా రాకపోయినా స్ఫురణమయ్యే స్థితికి ఏ ఇబ్బంది లేదు. ఉమ్. ఆత్మ ఇస్ నాట్ బాదర్డ్ అబౌట్ ది క్రియేషన్. నా గురువుగారు అంటే మరి భగవాన్ దగ్గర ఉన్న శిష్యులు మురుగనార్ కానీ అన్నామలై స్వామి కానీ వీళ్ళందరూ కఠినమైన సాధనలు చేశారు అని చెప్పేసి చదివాను కదా గురుగారు. మరి అంత సాధనలు అవసరమా? అంత చేస్తేనే కుదురుతుందా గురుగారు మరి అది? సాధన ఆ? తప్పక చూద్దాం, ఏం సాధన చేశారు? అంటే వైరాగ్యంతో బయటకు వచ్చేసి మన నిజమేంటండి, ఉమ్, ఎంతో ఉన్నావు, ఆలోచన లేకుండా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు, ఉమ్, ఇవన్నీ కూడా మానసికమైన ధోరణిగా. ఇది వద్దు, ఇది కావాలి అనేది ఇష్టము అయిష్టము లేకుండా ఉన్నావు, పెట్టింది తింటున్నావు, అన్ని బాగానే ఉంటాయి. ఉమ్. అంటే వైరాగ్యం చెప్పు. గురుగారు అంటే వాళ్ళు అక్కడ భగవాన్ దగ్గర అంత పవిత్రత ఏకాగ్రత కుదరడం వలన వాళ్ళకి అలా దొరికిందంట గురువుగారు మరి. ఏమి దొరికేది? ఏమైనా కొబ్బరికాయ కాశీ నుంచి రావడానికి ఉమ్, అట్లా దొరికేది కాదు. ఉమ్, వాళ్ళలో పక్వత వచ్చింది, ఉమ్, అక్కడ ఉండటం వల్ల స్వరూప జ్ఞానం ప్రకాశించి ఉండవచ్చు. ఉమ్, కానీ మహర్షి దగ్గర ఉంటే వచ్చిందని కానీ, మహర్షి దీనికి రెస్పాన్సిబుల్ అని కానీ, నేను ఇక్కడ ఉంటే ఆ ప్రేయర్ హాల్లో కూర్చుంటే నాకు అనుభవం అయిందని కానీ, ఉమ్, ఇవన్నీ మానసికమైన ద్వారా వచ్చేది ఎక్కడైనా వస్తుందిగా, అక్కడే ఎందుకు రావాలి? ఉమ్, కాలంతో సంబంధం లేనప్పుడు అలాంటి టైంకి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి వచ్చింది అట్లా అంటావు. ఉమ్, హార్ట్ టు హార్ట్ టాక్ జరిగిందన్నాడు. ఉమ్, అది జరిగినప్పుడు సోమరసత్తు మామూలు తెలుసునా, నేను ఇక్కడ తిరువన్నామలలో మహర్షి దగ్గర ఉన్నానని తెలియదు. ఉమ్, అసలు ప్రయాణం చేసినట్టే తెలియదు, వచ్చినట్టే తెలియదు. కాబట్టి ఎట్లా పూజ చేస్తున్నాడు, భగవాన్ దర్శనానికి వచ్చాను, ఉమ్. అది థ్రోన్ ఆఫ్ ద మై బాడీ మైండ్ కాంప్లెక్స్ అని ఉండొచ్చు. అవును గురుగారు. ఉమ్, కాబట్టి అమ్మా, కాలంతో సంబంధం లేదు. అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రకాశించాలి అనేది అది డిసైడ్ చేస్తుంది. ఉమ్, మహర్షికి అంతే, శంకరులకి అంతే, ఉమ్. మరి ఇతరులకు కూడా అంతే. అంటే గురుగారు. ఉమ్, మీరు చెప్పండి, ఏం లేదమ్మా. ఉమ్, కాబట్టి ఈ క్షణం అవుతుంది, ఆ క్షణం అవుతుందంటే క్షణానికి మారుతూ ఉండే పోనీ అవ్వటానికి. ఏనాయన రవి ఉన్నావా? ఏంటి రవి కనపడుతుంది? ఉన్నాను. ఉన్నాననేది ఆత్మ అంటాడు మహర్షి. కానీ నీ దృష్టిలో చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను, కర్మలు చేస్తున్నాను, నీ ఉన్నాననేది ఆ విధంగా ఉంటుంది. అవును గురుగారు. కాబట్టి ఆత్మ లేని క్షణం అంటూ లేదు అనేది ఆత్మ అనుభవం వచ్చిన తర్వాత చెప్పే మాట. ముందుగా ఎంత అదే ఆ ఉండి ఉన్నాను కాబట్టి ఆ ఉండటం అనేదే ఆత్మస్థితి అని కాదు నాయన. నీవనుకునే ఉన్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను,
కర్మలు ఆచరిస్తున్నాను, సుఖిస్తున్నాను, దుఃఖిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఈ ఉన్నానికి ఆత్మ ఎగ్జిస్టెన్స్ కి సంబంధం లేదు. అంటే అది ఉండడం బట్టి ఇక్కడ నేను ఉన్నాను అని చెప్తున్నాను గురువు గారు. అది కూడా ఆలోచనగా అదంటే అది ఏమో ఆలోచన తెలీదు. అది తెలీదు. తెలీదు. దానికి ఇంకో విషయం చెప్పారు, పట్టి ఉండబట్టి వస్త్రాలు ఉన్నాయి, ఇది అర్థం అవుతుంది. అవును. తీపి పదార్థం ఒకటి ఉండబట్టి స్వీట్ ప్రిపరేషన్స్ ఉన్నాయంటే అర్థం అవుతుంది. అవును. మేము పంచదారను చూస్తున్నాము, మైసూర్ పాకాన్ని చూస్తున్నాము. సో మైసూర్ పాకానికి ఆధారం ఏంటి? పంచదార. పంచదార. ఇంకో జిలేబీకి ఆధారం ఏంటి? పంచదార. ఆ స్వీట్ తో నువ్వు ఎన్ని పదార్థాలు తయారు చేసినా అన్నిటికీ పంచదార ఆధారం, ఇది అర్థం అవుతుంది. అవును. కానీ నేను అనేది జ్ఞానం అన్న సంగతి ముందుకు పడదు. జీవుడికి అందదు. ఎంతసేపటికి ఆలోచనలు పైన లోపల ఉన్నదే బయటికి వస్తుంది తప్ప, లేకపోతే మూలము జీవుడిగా తెలుసుకోలేంటాయి. ఇప్పుడు నువ్వు ఎట్లాగైతే దేహము, సంసారము, జగత్తును అన్యంగా చూస్తున్నావు, ఆ విధంగా దర్శించడం కూడా కుదరదు. నువ్వు మిగలవు అక్కడ. ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మహర్షి గారు. నువ్వు ఒక కొవ్వొత్తి లాంటి వాడు. కొవ్వొత్తి తెలుసుగా, క్యాండిల్. ఆ కొవ్వొత్తి అనుకుంటుంది ఐ వాంట్ టు విజిట్ సూర్యుడిని. అది వెళుతున్న కొద్దీ కరిగిపోతుంది కదా, అట్లా చెప్పాడు ఇక్కడ. క్యాండిల్. వీడికి ఉన్నటువంటి పరోక్ష జ్ఞానంతో ఆ వెలుతురుతోటి నువ్వు సూర్యుడిని చూడబోతే ఏమవుతుంది? మొత్తం కరిగిపోతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అసలు నీవు కదలిక అనేది నీ చేతుల్లో ఉంటుంది. అదే స్టార్టింగ్ లో చెప్పింది మహర్షి. జీవుడి యొక్క పుట్టుక మరణము జీవుడి చేతుల్లో లేదు. తాను ప్రతిదీ అన్యంగా చూస్తున్నాడు. దేహమన్యము, సంసారం అన్యము, దైవమన్యము. ఆత్మ కూడా అన్యంగా చూస్తాడు. నాకు తెలియదంటే, నా అనుభవంలో లేదంటాడు. నీవే అది, నీవే అదని ఎంత చెప్పినా కాబట్టి ఏం చేయాలి? శరణ్యం. ఆ మౌనం కూడా నాయన ఎరుకతో కూడిన ఆలోచనలేని మానసిక స్థితి. ఎరుకతో కూడాలి అక్కడ. ఉరుకంటే ఏంటో తెలియదు. ఉరికి నిశ్చలంగా ఉండి నేను మౌనంగా ఉన్నాను అంటే అది ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. అసలు ఇంకో రహస్యం ఆయన, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగే చర్య ఉరక ఈ మాయలో ఏది లేదు. ఊరక ముందు అన్నారు చిమ్మాయిరి అన్నాడు అరవన్నో ఆయన. మౌనం అనేటువంటి పదంలో నీకు ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మలేను అనేటువంటి ఒక కంక్లూజన్ తీసుకొచ్చాడు మహర్షి. ఆలోచన లేని మనస్సు ఆత్మలేను, ఒకటే నేను ఉంటుంది. ఆలోచన వస్తే అహంకారమే బయటికి దూకుతుంది, లేకపోతే మూలంలో ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మూలం అది ప్రకాశిస్తే కానీ తెలియదే. అది ప్రకాశించాలి. ఎందుకు ప్రకాశించటం లేదు? ఈ అహంకారం ఛాయలు బయటికి దూకుతుంది. అనుగ్రహము చేతని మాట వాడారుగా, నువ్వు లోపలికి వెళ్ళు, విచారం చెయ్యి, తెల్లకిందగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అనేటువంటి ఈక్వేషన్ ఉంది చూశావు. అలా జరగదు. ఇంకో రహస్యం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు చేసినా చేయకపోయినా ఆత్మ ప్రకాశించదలుచుకుంటే ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను కట్టి లేపి
నష్టపరిచి ప్రకాశిస్తుంటాడు. నువ్వు ఏ అవస్థలో ఉన్నా దానికి ఇస్తున్నాను పాత్ర. నిద్రపోతున్నావా, కలగంటున్నావా, జగత్తులో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇల్లు గోపురాలు తిరుగుతున్నావా లేదా, డజంట్ బాదర్. దట్ ఈస్ రియలైజేషన్. గతంలో కూడా చెప్పాను, రియలైజేషన్ ఈస్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాకు కూర్చుంటారు. జీవుడు ఎట్లా తయారైనాడు? మనిషికి శక్తిని ఇచ్చాడుగా, ఆది నుంచే తృణీకరించబడింది. అటువంటి జీవుడు లేడు పొమ్మన్నాడు. నా అనుభవం కూడా అదే. నేను ఎడిపోయినాడో తెలియదు, నీకు అడ్రస్ లేదు అక్కడ. ఎప్పుడైతే ఈ పరిమితమైన జీవభావన అదృశ్యమైపోతుందో స్వరూప జ్ఞానంతో మరి తిరిగి ఎందుకు వస్తున్నాడు? దీనికి ఎక్స్పైరీ ఉన్నది ఈ దేహానికి. 16వ ఏట రమణ మహర్షుల వారికి మరణానుభవంతో స్వరూప జ్ఞానం ప్రకాశించిందని అనుకున్నా. 1950 దాకా ఉంది కదా. ఉన్నా లేకపోయినా మేక్స్ డిఫరెన్స్ వరకు. ఇప్పుడు జీవన్ముక్తులు, విదేహముక్తులు ఈ పదాలన్నీ ద్వైతంగా అజ్ఞానంతో చెప్పుకునేవే తప్ప వ్యక్తిగత ముక్తి అనేది లేదు లేదు లేదు. ఉంటే జ్ఞానం ఉంటుంది, లేకపోతే సృష్టి ఉంటుంది. చెప్పుకోవచ్చు జ్ఞానం లేకుండా సృష్టి లేదు, సృష్టి లేకపోయినా జ్ఞానం ఉంది. ఇది అర్థం అవుతుంది. దేవాత్మబుద్ధి లేకపోయినా నిద్ర ఉంది కదా నీకు, హాయిగా నిద్రపోతుంటావుగా. నిద్రలో ఏముందో తెలియకపోవచ్చు, ఓకే. అంటే గురువు గారు ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది లేదు అని తెలిసిందంటే, అంటే ఏదో అక్కడ ఒకటి ఇది లేదు అని ఒకటి తెలుస్తుంది కదా గురువు గారు. అంటే అహంకారం లేదు అని అప్పుడు తెలుస్తుంది కదా, ఉన్నదే జ్ఞానం అని. అంటే కాదు నాయన, స్వరూప జ్ఞాన ప్రకాశంతో నీకు తెలియదు. మళ్ళీ వెనక్కి రావాలి, వెనక్కంటే దేహాత్మబుద్ధి కలగాలి, ప్రారంభాన్ని అనుభవించాలి, అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే అదే ఇప్పుడు నువ్వు కలగంటున్నావు, కళా సత్యమని నీకు తెలియదు కలగంటున్నప్పుడు. తిరిగి మళ్ళీ నువ్వు జాగ్రత్తగా రావాలి. జాగ్రత్త అవస్థ వచ్చినా అప్పుడు చెబుతావు కళా సత్యం. ఇక్కడికి రాలేదనుకో ఎవరితో చెప్తావు నీ అనుభవాన్ని? కాబట్టి ఇక్కడ మాట అంటారు మహర్షి గారు, స్వరూప జ్ఞాన ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదు అన్నాడు. శిశువుగా అంటే ఆత్మబుద్ధితో అజ్ఞానంతో ఒక భ్రమతో వీడు రాక తప్పదు, లేకపోతే తెలియదుగా తెలుస్తుంది. కాబట్టి ఊరక ఉండన్నా, మౌనమన్నా, ప్రాపంచిక విషయ వాసనలకి దూరంగా ఉండటం, అంతవరకే దీని యొక్క ఎఫెక్ట్. నువ్వు బయటికి పోవద్దన్నావు అనుకో, ఇంట్లోనే ఉంటావు. ఇంట్లోనే ఉండన్నావు అనుకో, బయట విషయాలు తెలియవు. అంతవరకే దీని ప్రయోజనం. మనకు తెలుగులో ఒక మాట కూడా ఉంది, సామెత, మౌనైన కలహాన్ని నాస్తి. మౌనంగా ఉంటే పోట్లాటలు ఉండవు. అందరూ అనుభవం అంతే. నువ్వు మాట్లాడితే కదా పోట్లాడడం మొదలైంది. అవునవును. కాబట్టి ఆ మౌనం కాదు ఇక్కడ. అది అలవాటు చేసుకున్న లోపల మానసికమైన థాట్స్ రానప్పుడు వస్తే వచ్చింది, వస్తుంది, పనులు ఆగిపోతూ ఉంటాయి. ఇది అసత్యమని గుర్తించదు. మహర్షి ఏమంటున్నారు? నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమే. ప్రతి ఒక్కళ్ళకి అనిత్యం తెలుసు, కనపడుతుంది, అదృశ్యం అవుతుంది. ఇవాళ ఉంటుంది, రేపు కనపడుతుంది.
ఒకసారి పూర్తిగా చదవము, ఇంకేమైనా మిస్ అయ్యేమో. ఆత్మ అనుభవం లేని క్షణమున్నదా? అది ఏ క్షణంలోనైనా గురువు గారు. ఆత్మకి ఆ. ఆత్మ అనుభవం, ఆత్మకి ఆత్మకి. ఏమి క్షణము లేదు, అట్లా అర్థం చేసుకోవాలి. గురువు గారు. జీవుడికి కాదు. ఆత్మ అనుభవం లేని క్షణమున్నదా? అది ఏ క్షణంలోనైనా లేకపోతే ఇదో ఈ క్షణంలో ఆత్మానుభవమైనది అనవచ్చు. అది లేని క్షణమే లేదే. అంటే ఎప్పుడు ఉన్నది అని చెప్పారు. కానీ ఆ స్థితిని అందించేది కాదు. ఇంకో రహస్యం కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి. గతంలో కూడా మీకు చెప్పాను, ఒక తాడు ఒకే బలం ఉంటుంది, ఒక ఆత్మ ఒకే జీవుడు ఉంటాడు. అందుకని జ్ఞానులు, అజ్ఞానులు, జీవన్ముక్తులు, విదేహముక్తులు అంటే ఎవరు ఉంటారు. నువ్వు సిస్టమ్ చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఇవన్నీ అజ్ఞాన స్టేట్మెంట్స్ అన్నారు ఆయన కూడా. కాబట్టి ఉన్నది ఒకటే నేను, రెండు నేను లేవు. ఇప్పుడు సర్వాన్ని తెలుసుకుంటున్న నేను, అన్యత్వాన్ని తెలుసుకున్న నేను, మాయా నేను. దేవం చెప్పడంలో ఉన్నట్టు దేవం నాదే, నువ్వు చెబుతున్నావు. గురువు గారు. నువ్వు చెబుతున్నావు దేవం ఉందని, సంసారం ఉందని నువ్వు చెప్తావు. కాబట్టి ఆలోచన లేని స్థితిలో మెలకువతో ఉండటానికి అలవాటు చేసుకోండి. కర్మలు అర్థం కావు, కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా దేహము కర్మలు ఆచరించలేదు, జ్ఞానంతోనే చేస్తుంది. అంటే నేను అంటే ప్రతి విషయానికి నేను నేను అని మొదలు పెడతా ఉంది. కానీ ఆ జ్ఞానం అనేది మనసుగా బాహ్యంగా విస్తరిస్తా ఉంది కదా గురుగారు. జ్ఞానం అనేది ఇక్కడ సాపేక్ష జ్ఞానం, సాపేక్ష జ్ఞానం కాదు. అభాస కాంతిలోనే నువ్వు దేహాన్ని, జగత్తుని, స్వప్నాన్ని చూస్తావు. పూర్ణ జ్ఞానంలో నీకేం కనపడదబ్బా, నువ్వు ఉండవంక అక్కడ. ఆత్మస్థితిలో సృష్టి ఎక్కడ, జీవుడు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ. అదే అన్నారుగా, స్వరూప జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటని అడిగినప్పుడు జనన మరణాలు ఉండవు. ఏమా సరోజ, కాసేపట్లో అదృశ్యమైపోతుంది. ఇంకేమైనా ఉందా? అంటే జనన మరణాలు లేవు అంటే అసలు జనన మరణాలకి సంబంధం లేదు కదా గురువు గారు, స్వరూప జ్ఞానానికి జనన మరణాలకి. కాదు నాయన, స్వరూప జ్ఞానం సంగతి తెలియదు. ఇప్పుడు నీకు పుట్టావా లేదా, పుట్టావా లేదా, అటువంటి పుట్టుక ఉండదంటాడు సాయత్వం. మీకు అలవాటు అందరూ మరణిస్తున్నారుగా, ఈ దేహం కూడా